హామీ ఇచ్చే కార్యకర్తలకి ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ పుస్తకంలో ఉంది. ఏ వైకాపా నాయకులు మన పైన దాడి చేశారో వాళ్ళందరి పేర్లు కూడా ఈ పుస్తకంలో ఉంది. రెండే నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. రేపు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. అధికారులు అవసరమైతే ఎంక్వైరీ రిపోర్ట్ మేరకు సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఈ ఎర్రబుక్ చూస్తే వైకాపా నాయకులకు ఉచ్చపడుతుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది తల్లి ఎర్రబుక్. సుప్రీంకోర్టుకి వెళ్ళారు వైకాపా నాయకులు. లోకేష్ ఊరూరు తిరుగుతా ఎర్రబుక్ చూపిస్తున్నాడు. మమ్మల్ని కాపాడండి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయండి అని పదే పదే చెప్తున్నారు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, ఇక్కడనే ఉన్నా, కదిరిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజల ముందల పెట్టి నన్ను అరెస్ట్ చేయి. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. ఆనాడు చూసాం 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో బంధించారు. ముందల 3000 కోట్ల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల అవినీతి అంటున్నారు. నేను అడుగుతున్నా జగన్కి, ఎన్ని కేసులు పెడతావు పెట్టుకో. ఆ ఎఫ్ఐఆర్ మర్చి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. బామలకే భయపడని కుటుంబం మాదే. నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేము భయపడతామా? కార్యకర్తలందరూ చెప్తున్నా, అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని మీకు నేను హామీ ఇస్తున్నా. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, తమ్ముడు కూర్చోమ్మా, కూర్చోవాలి. నువ్వు ఎంత అరిసినా అది అవుదు. ఈరోజు నువ్వు ఎంత అరిసినా అది అవుదమ్మా. ఆ నిర్ణయం ఒకే ఒక వ్యక్తి తీసుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు. సో కూర్చో తమ్ముడు, కూర్చున్నాను. ఇది వైకాపా పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ. క్రమశిక్షణకి మారు పేరు తెలుగుదేశం పార్టీ. అర్థం చేసుకోవాలి తమ్ముడు, దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. ఆనాడు బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన నాకు ఒకటే చెప్పాడు, తమ్ముడు నువ్వు ఉందలకెళ్ళి ఒక అన్నగా నీకు అండగా నిలబడతానని చెప్పారు. పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకున్న